ఆయన ఉన్నారు. చైత్ర మొక్క కోసం పెద్దరికి వెళ్తున్నాం. లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. చూడండి, అప్పుడే క్యాప్ వేసుకుంది, గుడి పెట్టుకున్నా అని బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జర్నీ అంటే చాలా ఇష్టం చైత్రకి. మా వైఫ్ కూడా చాలా సడన్గా పెద్ద సడన్గా ఎగ్జైటింగ్ అయిపోయింది. అందుకు చాలా హ్యాపీగా మాట్లాడుతుంది వెళ్దామని. చూడండి అంత ఎగ్జైటింగ్ ఉందో. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తా. అందరికి అయితే పెద్దలతో బయలుదేరిపోయాం. అందరికి హాయ్ చెప్పింది చైత్ర. దగ్గర చూపిస్తుంది. బయలుదేరుతున్నాం. బస్సు అయితే ఎక్కేస్తున్నాం. బస్సుకి వెళ్ళిపోయాం. బస్సు ఎక్కేసాం. చింతల్లి కూడా ఎక్కేసి విండో కాడ నుంచొని అన్నీ మన బయట నుంచి వెహికల్స్ ఏమి వెళ్తుంది అన్నీ చూస్తూ ఉంటుంది. చూడండి ఎలా కొడుతుందో ఆ గ్లాస్ని. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు తల్లి వాళ్ళ మదర్ను చైత్ర కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడండి చూడండి ఎలాగుందో పెద్ద తిరుపతి. ఇదైతే వచ్చేసింది. ఇదంతా ఘాట్ ఏరియా అనమాట. చాలా ఓపెన్గా ఉంది ప్లేస్. హైవే రోడ్ అనమాట. ఇది ప్లేస్ బాగా తక్కువ తిరుగుతాయి అనమాట ఘాట్ ఏరియాలో. చూడండి ఎంత బాగా ఉంది హైవే రోడ్. కొండ మీద చూడండి పెద్ద తిరుపతి ఎంటర్ అయిపోయాం. ఆర్చర్ అనమాట. పెద్ద తిరుపతి చెకింగ్ ఎంట్రింగ్ అనమాట అండి. ఇదండి ఘాట్ కనపడతాయి. చూడండి చింతలికి మొక్కు ఇచ్చేస్తున్నాం. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు ఏడవలేదు చింతలి. అసలు మమ్మల్ని ఏడిపించలేదు. అసలు ఇంక ఏడుస్తాను. మేము చాలా భయపడ్డాము. ఆయన కూడా గుండు గీసి ఆయన కూడా సగం నీట్గా గీసాడు. గుండు అయితే అయిపోయింది. దర్శనం అయిపోయింది. బయటకు వస్తాం. చింతలి చూసుకుని వీడియో తీసుకున్నాం. అంతా బాగా జరిగింది దర్శనం. పెద్ద మనం బయటకు వస్తున్నది ఆచి కనపడుతుంది. ఇలాగా చింతలి నేను ఫోటో దిగిన చూడండి. చింతలి ఫోటో దిగమంటే స్టిల్ ఇస్తుంది అనమాట. చాలా ఉండే అంతా మన బయటకు వచ్చిన దర్శనం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇలాంతా ఇలా కనపడుతుంది. ఇలాగా పైకి ఎక్కితే మనం ఎట్లా స్టెప్స్ ఎక్కుతున్న తర్వాత ఇలాగా ఆర్చి మన దీపారాయణ చేసేది అంతా బాగుంటుంది. ఇలాగా ఫ్రెండ్స్ పెద్ద తెలియచ్చు. అంతా బాగా జరిగి దర్శనం అయితే బాగా ఎంజాయ్ చేసింది. చాలా చేసాము. మా వైపు చాలా టైడ్ అయిపోయింది నడవలేక. చూసుకోండి చాలా అంటే చాలా హ్యాపీగా దర్శనం బాగా దర్శనం అయింది. స్వామివారికి బాగా దర్శనం అయింది. చింతలి బాగా దర్శనం చాలా అంటే చాలా. మళ్ళీ రిటర్న్ అయిపోయాం కిందకి. బస్సు ఎక్కేసాం. కిందకి దర్శనం చింతలి బడుగు అలా మూడు దగ్గరికి పడుకుని పోయింది. కిందకి వచ్చేస్తాం. అంతా ఘాట్ అనమాట. మళ్ళీ వచ్చేది ఒక రోడ్డు మన రిటర్న్ అయ్యేది ఒక రోడ్డు. ఒక రోడ్డు అనమాట ఘాట్ ఏరియా. వచ్చేది ఒక ఘాట్ ఏరియా, ఏదో ఘాట్ ఏరియా అనమాట. చాలా అంటే ఎగ్జైటింగ్ ఉంటుంది మనకి వచ్చి వెళ్ళడానికి. చూడండి మనకి చుట్టుపక్కల అంతా చెట్లు వద్ద చాలా అంటే చాలా ఉంటుంది. అంత హైవే రోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.